విజయనగరం జిల్లా వెంటాడ మండలం కేంద్రంలో శుక్రవారం హిందువుల ప్రతి ఇంటిలోనూ గోవు ఉండాలని విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి కాళ్ళ నాగభూషణరావు విజ్ఞప్తి చేశారు. గోపాష్టమి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోవుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం గోవుతో తిరువీధి కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో భజనలతో ఉత్సాహంగా జరిపారు. ఈ సందర్భంగా నాగభూషణరావు మాట్లాడుతూ గతంలో గోవు ఆధారిత జీవనం జరిగిందన్నారు. గోమూత్రము పేడ చివరకు ధూళి కూడా ఆరోగ్య ప్రధానిగా నేటి శాస్త్రవేత్తలు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో భజన బృందం రెడ్డి అప్పలనాయుడు, బోడికొండ వెంకటరమణ, పాండురంగ మంగమ్మ, కొనుకు కృష్ణవేణి తదితర భక్తులు పాల్గొన్నారు. పేరు కాళ్ళ నాగభూషణరావు, విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి. అంటే ఈ 3 జిల్లాలకి కార్యదర్శిని. ఈరోజు గోపాష్టమి సందర్భంగా మన మెంటాడ గ్రామంలో గోవుతోటి తిరువీధుల పాదయాత్ర జరిగి గోవు తాలూకా ప్రాముఖ్యతని వివరించడం జరుగుతుంది. ఈరోజు గోపాష్టమి ప్రతి ఏరియాలోని దేశం అంతా గోపాష్టమి జరుగుతుంది. కారణం ఏంటంటే ఒక హిందూ కుటుంబానికి గోవు చాలా ముఖ్యమైనది. గోవు లేకుండా మనిషి లేడు. సర్వదేవత నిలయము గోవు. ప్రతి రైతు పూర్వకాలంలో గోవు ఇంట్లో పెంచుకొని పిల్లల్లాగా గోవు పాలు పిల్లలకి పట్టేవారు. గో ఆధారిత వ్యవసాయం చేసేవారు. ఏదైతే గోమూత్రము ఔషధంగా ఉపయోగపడుతుంది. అలాగే గోమలం అంటే గోవు పేడ, ఆవు పేడ అంటారు. ఆవు పేడ ఈరోజు గ్యాసుల కింద వాడుతున్నారు. అలాగే పై దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ చేసి కేజీ 60 రూపాయలు గో పేడని అమ్ముతున్నారు. కాబట్టి అంత గొప్పదైన సర్వదేవత నిలవైన మన గోవుని కాపాడుకోవడం మన ముఖ్య ధర్మం. ప్రతి హిందూ ఇంట్లో గోవు ఉండాలన్న ఒక సంకల్పంతో మనం ఈ తిరువీధుల్లోని ఈరోజు గోపాష్టమి సందర్భంగా పర్యటన చేయిస్తున్నాము, పాదయాత్రలు చేయిస్తున్నాము. జై శ్రీరామ్. కేవలం గోమాన్యం గో పాలే కాకుండా గో ధూళి కూడా మనకి క్యాన్సర్ నుంచి